ఈ పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కరాత్, కామ్రేడ్ రాఘవులు, తెలంగాణ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, వేదిక మీద ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు, మిగతా మన పార్టీ నాయకులు, సోదరి సోదరుమణులారా, మొదటిగా మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు. ఇవాళ నన్ను తెలుగులో ప్రారంభ ఉపన్యాసం ఇమ్మన్నాడు. తెలుగులోని 50 సంవత్సరాల కంటే ఎక్కువగా దాటి మన ఈ ప్రాంతాలు వదిలి వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీ. కానీ ఇక్కడికి రావడం జరుగుతూ ఉండేది, అందుకోసం తెలుగులో మాట్లాడడానికి అవకాశం దొరికేది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ గత 2 సంవత్సరాల్లో ఇక్కడ రావడం కుదరలేదు. తెలుగులో ఢిల్లీలో లేకపోతే మిగతా ప్రాంతాల్లో, ఇవాళ నిన్న గౌహాటీలో ఉన్నాను, అస్సాంలో. అక్కడి నుంచి ఇక్కడికి తిన్నగా రావడం, అక్కడ తెలుగులో మాట్లాడడానికి అవకాశం రెండూ లేవు. అందుకోసం ఉపన్యాసం తెలుగులో ఇవ్వమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడినా అంటే కుదరదు, తెలుగులోనే మాట్లాడాలన్నాడు. అందుకోసం నా తెలుగులో నేను ప్రయత్నిస్తాను, కానీ అందుకొస్తే రానప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడతాను. అది మీ అందరి అనుమతి ముందరే తీసుకుంటున్నా. ఇవాళ అంతర్జాతీయ రంగంలో, జాతీయ రంగంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోవిడ్ ఈ పాండమిక్ విస్తరించే ముందరే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభంతో పాటు సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం తన పెత్తనాన్ని ప్రపంచం మీద దాన్ని ఇంకా బలపరుచుకోవడానికి సిద్ధపడి చాలా మిలిటరీ జోక్యాలు చేసుకోవడం మొదలెట్టింది అనేక దేశాల్లో. గతంలో అది కొనసాగుతోంది, దాన్ని ఇంకా బలపరిచింది. ఈ సందర్భంలో కోవిడ్ రావడంతో ఈ ఆర్థిక సంక్షోభం ఇంకా తీవ్రంగా పెరిగింది. దీనివల్ల ఇవాళ ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు అనేక మన పెట్టుబడిదారీ దేశాల్లో అవి చాలా తీవ్రంగా పెరగడం జరుగుతోంది. ఆ తీవ్రంగా పెరుగుతున్న ఈ పోరాటాలని ఏ విధంగా తట్టుకోవాలి, అక్కడ పాలకవర్గాలు వాటి మీద నిరంకుశ దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి, రిప్రెస్ చేసి, ఇవన్నీ చేయడంతో పాటు ఇంకో రకంగా రాజకీయ రంగంలో ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ఇవాళ కూడా జరుగుతున్న పరిస్థితి, ఆ నిరంకుశ ప్రభుత్వాలని ఏర్పాటించడానికి ఈ దోపిడీ ఏదైతే ఈ క్యాపిటలిజంలో ఉందో, క్యాపిటలిజం దోపిడీని, పెట్టుబడిదారి దోపిడీని దాన్ని బలపరుస్తూ పెట్టుబడిదారి వ్యవస్థలో లాభాలు ఇంకా పెంచుకోవడానికి ఆ ప్రయత్నం ఇవాళ స్పష్టంగా అనేక రకాలుగా ప్రకటిస్తోంది. రాజకీయ రంగంలో ఎలా ప్రకటిస్తుంది? అనేక దేశాల్లో ఇవాళ ఏ విధంగా మన దేశంలో మతోన్మాదం ఆధారంగా రాజకీయాల్ని మార్చి ప్రజల మధ్యలో పెరుగుతున్న ఐక్యత, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఆ ఐక్యతని డిస్టర్బ్ చేసి ఈ భావాలకి ఆధారంగా వాళ్ళు ప్రజల యొక్క సమర్థన తీసుకుంటూ అక్కడ నిరంకుశ రైట్ వింగ్ ప్రభుత్వాలని ఏర్పాటించడానికి ప్రయత్నం అది అనేక దేశాల్లో జరుగుతుంది. అమెరికాలో ఇవాళ రేషిజంని వాడుకుంటున్నారు. ఆ రేషిజంని వాడుకుని డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చాడు. అమెరికన్ ప్రజల మధ్యలో ఆ ఐక్యతని దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళ పరిపాలనని దాన్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రయత్నం. ఇదే ఇంగ్లీష్లో మనం రైట్ వర్డ్ షిఫ్ట్ అంటాం. రైట్ వర్డ్ షిఫ్ట్ ఇన్ పాలిటిక్స్. ఈ రైట్ వర్డ్ షిఫ్ట్ వల్ల బ్రెజిల్లో చూడండి, ఇవాళ తినగా అక్కడున్న రాష్ట్రపతి బోల్సనారో అన్నాడు. వాడు తినగా నేను ఫ్యాసిస్ట్ని అని ఆయనే అనౌన్స్ చేసుకుంటాడు. అదేవిధంగా టర్కీలో, అదేవిధంగా అనేక దేశాల్లో ఈ రకమైన ధోరణులు పెరుగుతున్నాయి. మన దేశంలో ఈ మతోన్మాద ఘర్షణలతో పాటు, మతోన్మాద రాజకీయాలతో పాటు ఇవాళ ఈ విధమైన నిరంకుశమైన పరిస్థితి ఇంకా బలపరుస్తుంది. సో ఈ రైట్ వర్డ్ షిఫ్ట్ ద్వారా దీంతోపాటు మన ఈ నియోలిబరల్ ఆర్థిక విధానాలు
వాటి వల్ల ప్రపంచంలో ఆర్థిక సంక్షోభానికి ఏవి సొల్యూషన్ లేదు. కానీ ఆ సంక్షోభం ఇంకా తీవ్రం అవుతున్న పరిస్థితుల్లో కూడా మన మహాకోటేశ్వరుల యొక్క ఆస్తి ఇంకా పెరుగుతోంది పెద్ద ఎత్తున దేశంలో, అంతర్జాతీయంగా. ఏ విధంగా పెరుగుతోంది? ఈ కోవిడ్ని తట్టుకోవడానికి స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇస్తామని స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇవ్వడం, ఆ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏం చేస్తున్నాయి? ఆ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ప్రభుత్వం యొక్క బాండ్స్ని అమ్ముకుంటూ స్టాక్ మార్కెట్లో ప్రభుత్వం కాస్త తను రిసోర్సెస్ని తీసుకుంటుంది. ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కోసం రిసోర్సెస్ని కలిగించుకుంటుంది. స్టాక్ మార్కెట్లో ఈ ప్రభుత్వం యొక్క బాండ్స్ని అమ్మడానికి మొదలైన తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బూమ్ జరుగుతుంది. అది ఇవాళ కూడా మన దేశంలో కూడా ఈ సెన్సెక్స్ పెరగడం, ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది, నిరుద్యోగాలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, ప్రజల్లో బ్రతుకు తెరువు చాలా దిగజారింది, అయినా సెన్సెక్స్ పెరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ద్వారా ఈ విధానాన్ని అనుసరించి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ సంక్షోభంలో కూడా వాళ్ళ లాభాలని పెంచుకోవడానికి ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏ విధంగా వాటిని తీసుకొచ్చారో దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ లాభాలని ఇంకా పెంచుకుంటున్నారు. అంటే ఈ కోవిడ్ వల్ల ప్రజల మీద జరుగుతున్న ఆర్థిక దాడి, దానికి ఏదో ప్రత్యామ్నాయం కింద మేము స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇస్తామని చెప్పడం, కానీ స్టిమ్యులస్ ప్యాకేజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లాభాలని ఇంకా పెంచుకోవడం. ఆ విధంగానే మన దేశంలో కూడా జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఈ ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలని ఈ రైట్ వర్డ్ షిఫ్ట్తో పాటు వాటిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం, లేకపోతే తిన్నగా ఒక డిక్టటోరియల్ రైట్ వింగ్ ప్రభుత్వాల్ని తీసుకొచ్చి ఫాసిస్ట్ ధోరణిలో ఉన్న ప్రభుత్వాలు ఏర్పాటించి ఈ ఉద్యమాల మీద నిరంకుశమైన దాడులు చేయడం, ఇవి రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ దీనికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్యమాలు కూడా పెరిగాయి ప్రపంచ స్థాయిలో. చిలీలో తీసుకోండి, లాటిన్ అమెరికాలో 50 సంవత్సరాల తర్వాత అక్కడ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ సపోర్ట్ చేసిన క్యాండిడేటు రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచాడు. ఎవరు అనుకోలేదు, ఎందుకంటే అమెరికన్ సామ్రాజ్యవాదం చాలా పెద్ద ఎత్తున ఆ దేశం మీద వాళ్ళ ప్రభావం ఉంది. కానీ ప్రజలు రివోల్ట్ అయ్యారు. అదేవిధంగా పెరు అనే దేశంలో, లాటిన్ అమెరికాలో, అదేవిధంగా అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ చాలా పెద్ద ఎత్తున ఉన్న దేశం కొలంబియాలో, వీటన్నిటిలో కూడా వామపక్ష శక్తులు అక్కడున్న ఎలక్షన్స్ని గెలవడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు పెరిగాయో, ఎక్కడైతే బలకరంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయో, అక్కడ ఈ ధోరణులు ఏవైతే ఇప్పటివరకు మనం చర్చించామో, పెట్టుబడిదారీ వ్యవస్థలో, సామ్రాజ్యవాద పరిస్థితుల్లో ఈ ధోరణుల్ని తట్టుకుంటూ ఎన్నికల్లో వాళ్ళ ఓటమిని కూడా సాధించడం జరిగింది. ఇది మనకి పెద్ద గుణపాఠం. మన జాతీయ రంగంలోకి వచ్చినప్పుడు దాని గురించి చర్చిద్దాం. కానీ ఈ నేపథ్యంలోనే ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా సోషలిస్ట్ చైనా యొక్క ప్రభావం ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఈ ప్రభావం పెరగడం వల్ల అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఏదో తట్టుకునే శక్తి ఇవాళ చైనాకి, సోషలిస్ట్ చైనాకి ఇవాళ తన చేతిలోకి తను సాధించింది. అందువల్ల దాన్ని బలహీనపరచడం, దాన్ని ప్రపంచంలో ఐసోలేట్ చేయడం, అది ఒక ముఖ్య ఉద్దేశంగా అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఇవాళ చైనాని ఐసోలేట్ చేయాలనే ధోరణితో చైనాకి అమెరికాకి ఉన్న రిలేషన్స్ వాటిల్లో పెద్ద ఎత్తున ఘర్షణ ఇవాళ పెరుగుతోంది. చైనా ఇవాళ అమెరికా తర్వాత ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆర్థిక శక్తి ఉన్న దేశం ఇవాళ. ఆర్థిక రంగంలోనే కాదు, టెక్నాలజీలో, మన సైన్స్లో, టెక్నాలజీలో, లేకపోతే మన ఇది ఆర్మమెంట్స్ ప్రొడక్షన్లో, వీటన్నిటిలో కూడా చైనా ఇవాళ ఛాలెంజ్ చేస్తుంది అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని.
వాటిని తట్టుకోవడానికి ఈ ఘర్షణలు చైనాను ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది చాలా ముఖ్యమైన అంశం ఇవాళ అంతర్జాతీయ రంగంలో. దీని మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో పెట్టుబడిదారు వ్యవస్థకి మధ్యలో సోషలిజంకి మధ్యలో ఉన్న వైరుధ్యం ఏ రకంగా ఇది పెరుగుతుంది, దాని మీద ప్రభావం ఈ ఘర్షణలో ఇవాళ జరుగుతున్న ఈ ఘర్షణలు అమెరికాకి చైనాకి మధ్యలో అది చాలా పెద్ద ఎత్తున వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ ముఖ్యమైన మార్పులు ఏవైతే జరుగుతున్నాయో అంతర్జాతీయ రంగంలో, నేను అన్ని విషయాల గురించి వెళ్ళలేదు, ముఖ్యంగా ఈ మార్పులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి? ఈ కోవిడ్ పాండమిక్లో అది కొత్త రకమైన ఇవాళ వేరియంట్స్ విస్తరిస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది ఓమిక్రాన్. దీనికి ఈ మ్యూటెంట్స్ ఏ రకంగా వస్తాయి? మన దేశంలో ఇదేది పెద్ద ప్రమాదకరం కాదని చెప్పి ప్రచారం జరుగుతుంది తప్పితే అదే జరిగింది సెకండ్ వేవ్ వచ్చే ముందర. ఇవాళ అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, లేకపోతే రష్యా తీసుకోండి, వీరన్ని దేశాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ ఓమిక్రాన్ పెరుగుతుంది. కానీ ఈ మ్యూటెంట్స్ ఎందుకు వస్తాయి? ఈ కరోనాని తట్టుకోవడానికి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం అది ముఖ్యమైన అంశం. ఈ మ్యూటెంట్స్ రాకుండా ఉండే పరిస్థితుల్ని సృష్టించడానికి ఇవాళ మన దేశంలో 40% అడల్ట్స్ అంటే 40% జనాభాకి డబుల్ డోసులు దక్కాయి. అన్నిటికంటే ఎక్కువ కేసులు ఓమిక్రాన్ రావడం ఈ డబుల్ డోసులు వచ్చిన తర్వాత. కానీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఈ కొత్త రకమైన మ్యూటెంట్స్ రావడానికి ఈ పరిస్థితి ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రపంచ స్థాయిలోనే తీసుకుంటే ఇవాళ ఆఫ్రికాలో తీసుకోండి, లేకపోతే వెనకబడిన దేశాల్లో తీసుకోండి, వ్యాక్సినేషన్స్ లేవు. మన పెట్టుబడిదారి దేశాలు, డెవలప్డ్ నేషన్స్ వాళ్ళలో తీసుకుంటే అమెరికా దగ్గర ఇవాళ దాదాపు అనేక రెట్లు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ జనాభా ఎంత ఉందో దానికి అనేక రెట్లు వ్యాక్సినేషన్స్ తీసుకుని ఆల్రెడీ కూడగట్టుకుని పెట్టుకుంది అమెరికా. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలందరూ చేస్తున్నారు. అది కాకుండా వ్యాక్సినేషన్ మీద పేటెంట్ వేశారు. పేటెంట్ ముందర ఉంటుంది, ఆ పేటెంట్ని మినహాయించండి అంటే దాన్ని ఒప్పుకోరు. ఈ వెనకబడిన దేశాలు వాటిని కొనుక్కోలేరు. ఈ వ్యాక్సినేషన్ యొక్క ఇన్ఈక్వాలిటీలో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్త మ్యూటెంట్స్ ఏర్పడడానికి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఈ పాండమిక్లో కూడా ఇది జరుగుతున్నప్పుడు కూడా మానవత్వానికి అవసరమైన ఈ వ్యాక్సినేషన్స్ ఇవ్వడానికి కూడా సామ్రాజ్యవాదం ఒప్పుకోవట్లేదు వాళ్ళ. అది అక్రూరత్వం. అదే పోల్చుకుని చూస్తే మన సోషలిస్ట్ దేశాల్లో చైనా కానివ్వండి, వియత్నాం కానివ్వండి, క్యూబా కానివ్వండి, వీటన్నిటి దేశాల్లో వాటి మీద కంట్రోలే కాదు, మీద వాళ్ళ ఆర్థిక రంగాల్లో కూడా దాని స్థిరత తీసుకొచ్చి ఇప్పుడు అభివృద్ధి దారిలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఇవాళ ఈ సామ్రాజ్యవాదం ఈ రకంగా తన అధికారం, పెత్తనం ప్రపంచంలో ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందో, ఈ ఘర్షణలు ఏదైతే చైనాతో చేస్తుందో, ప్రపంచంలో అనేక దేశాల్లో జోక్యం చేసుకుంటుందో, మిలిటరీ జోక్యం, ఇవాళ ఆ పరిస్థితుల్లో ఇవాళ మన మోదీ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదంతో పాటు చాలా పెద్ద ఎత్తున మిలిటరీ సందులు, సెక్యూరిటీ సందులు ఇవన్నీ చేసుకుంటూ మన దేశం యొక్క మన ఫారెన్ పాలసీ, విదేశీ విధానాలు, ఆ విదేశీ విధానాలను కాస్త అమెరికాకి లొంగించుకుంటూ దాన్ని ఏమంటారు, సబార్డినేట్ అలై అంటాము మనం. ఆ రకంగా ఒక అమెరికన్ ఇంపీరియలిజానికి సబార్డినేట్ అలైగా ఇవాళ మోదీ ప్రభుత్వం కాస్త మన భారతదేశాన్ని తీసుకొచ్చింది. దీంతోపాటు మన దేశం యొక్క ప్రఖ్యాత, మన దేశం యొక్క స్వాతంత్ర పొజిషన్స్ ప్రపంచంలో దాని మీద చాలా పెద్ద ఎత్తున ఇది
పెద్ద ఎత్తున దాని ఇంపాక్ట్ పడింది. దేనివల్ల అయితే మన పక్కనున్న దేశాల అందరితోటి మన సంబంధాలు చాలా దిగజారుతున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇవి చాలా పెద్ద ఎత్తున మనకి ఎఫెక్ట్ చేస్తాయి మన దేశానికి. అవి మన పార్టీ మహాసభల్లో మనం చర్చిద్దాం. అంటే ఈ రకంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఒక తోలుబొమ్మ కింద మన దేశాన్ని దిగజారించి ఇవాళ మోదీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల్లో 2019 తర్వాత చాలా అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్టిక్ ధోరణి ఉన్న హిందుత్వ ఎజెండాని అది అమలుపరచడంలో చాలా అగ్రెసివ్గా మొదలైంది. లేకపోతే ఆర్ఎస్ఎస్ ధోరణి ఏంటిది? మన దేశంలో ఈ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అక్కడ ఈ రకమైన హిందుత్వ రాష్ట్రం తీసుకొచ్చి మతానికి ఆధారంగా, మతోన్మాద ఘర్షణలకి ఆధారంగా ఈ దేశాన్ని ఏర్పాటించి ఒక నిరంకుశమైన పరిస్థితిని తీసుకురావడం, అది హిందువులు తప్పితే ఇంకెవరు మన ఈ దేశంలో ఉండకూడదు అనే ధోరణితో ఈ హిందూ రాష్ట్రవాదం వచ్చింది. ఇది జన్మించింది మన దేశం జాతీయ ఉద్యమంలోనే, నేషనల్ మూవ్మెంట్లోనే 1920sలో 3 ధోరణులు, 3 వ్యూహాలు, అంటే 3 విజన్స్ ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నాయకత్వంలో వెళ్ళే విజన్ ఏముంటుంది? ఇది ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా ఉండాలి, ఇండిపెండెంట్ ఇండియా యొక్క క్యారెక్టర్. కమ్యూనిస్టులు ఏమన్నా కరెక్ట్, అది సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఉండాలి, ఎందుకంటే వివిధత మన దేశంలో, మన సమాజంలో ఎంత పెద్ద ఎత్తున ఉందో ఈ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఉంటే తప్పితే మన దేశం ఐక్యతని, సమైక్యతని మనం కాపాడుకోలేము. అది కరెక్టే, కానీ అంతవరకు ఆగలేము మనం. ఏ రాజకీయ స్వాతంత్రం అయితే మనం పొందుతామో బ్రిటిష్ వాళ్ళని వారికి పంపించి, ఆ రాజకీయ స్వాతంత్రాన్ని ప్రతి మనిషికి ఆర్థిక స్వాతంత్రంగా మారాలి. ఆర్థిక స్వాతంత్రంగా మారాలంటే ఈ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ని సోషలిజం వైపు తీసుకెళ్ళాలి. ఆ సోషలిజం వరకు తీసుకుపోకపోతే ఈ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లికే మిగలదు. దాన్ని ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ కూడా దాన్ని బలహీనపరుస్తాను. అదే ఇవాళ చూస్తే పరిస్థితి వాస్తవికంగా అదే జరుగుతుంది. కానీ ఈ 2 వ్యూహాలకి వ్యతిరేకంగా ఒక 3వ వ్యూహం డెవలప్ అయింది. అక్కడైతే వాళ్ళకి ఆ 3వ వ్యూహంలో మన ఒక ట్విన్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. మతానికి ఆధారంగా దేశం యొక్క క్యారెక్టర్ని ఏర్పాటించాలి. ఒకవైపు ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర, రెండో వైపు ముస్లిం యొక్క ఇస్లామిక్ రిపబ్లిక్. దీనివల్ల దేశంలో పార్టీషన్ జరిగింది. ఆ పరిస్థితుల్లో మన దేశంలో దాన్ని మనం రిజెక్ట్ చేసి సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ మన రాజ్యాంగాన్ని మనం అనుసరించాం. అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ రాష్ట్ర యొక్క ప్రమాదం కొనసాగింది. ఇంకా ఆ ప్రమాదం లేదని ఆ తప్పు ధోరణిలోకి వచ్చి ఏదైతే గుర్తించలేదో అప్పటి నుంచి మహాత్మా గాంధీ గారి హత్య కూడా జరిగింది. ఎందుకంటే హిందూ రాష్ట్రం రానివ్వకుండా చూస్తున్నాడు ఆయనని. అప్పటి నుంచి ఈ 70 సంవత్సరాల్లో ఆ కృషి మాత్రం ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వదలలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది. ఒక్కసారి ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని మన రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళున్న రాజ్యాంగాన్ని, ఆ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించుకోవడానికి ప్రయత్నం. ఇది రద్దు చేయాలంటే 4 కీలకమైన స్తంభాలు ఉన్నాయి మన రాజ్యాంగాన్ని. ఒకటి సెక్యులర్ డెమోక్రసీ, రెండోది ఆర్థిక రంగంలో ఆత్మ నిర్భరత కాదు, ఆత్మ సంప్రభుత, ఎకనామిక్ సావరెంటీ తీసుకురావడం, అది మన కాన్స్టిట్యూషన్ యొక్క స్తంభం. మూడోది సామాజిక న్యాయం. నాలుగోది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సంబంధం, ఫెడరలిజం. ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో చూస్తే 2019 నుంచి
ప్రతి స్తంభం మీద చాలా పెద్ద దాడులు, ఇవాళ చాలా సీరియస్ దాడులు జరుగుతున్నాయి. సెక్యులరిజం మీద మీరు మొన్న చూసారు, హరిద్వార్లో జరిగిన ఆ ధర్మ సంసద్లో వాళ్ళు ఏంటి ఇచ్చిన పిలుపు, మన ఆయుధాలు తీసుకుని ఇవాళ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఒక సివిల్ వార్ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ మీద ఒక ఆర్మ్డ్ అటాక్ మాత్రం వాళ్ళందరి మీద చేయాలని ఆ పిలుపులు ఆ ధర్మ సంసద్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు 2వ తారీఖున ఇంకొక ధర్మ సంసద్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అంటే ఈ రకంగా ఈ సెక్యులరిజం అనే విషయాన్ని హిందువులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఇండియన్స్ కాదు, వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళని తరం కొట్టాలంటే ఇలా హింసకు ఆధారంగా, ఘర్షణలకు ఆధారంగా ఆ రకమైన పరిస్థితి ఏర్పడించాలి. అంటే సెక్యులరిజం పునాదిని సర్వనాశనం చేసి దానికి ఆధారంగా మన దేశంలో ఈ సమైక్యత, సామాజిక సమైక్యత ఏదైతుందో దాన్ని తీవ్రంగా భంగించి ఈ దేశం యొక్క అసలు క్యారెక్టర్ పునాది సెక్యులర్ డెమోక్రసీ, దాన్ని కాస్త రద్దు చేయాలి. ప్రజాస్వామ్య హక్కుల మీద డెమోక్రసీ ఇవాళ తీసుకుంటే యూఏపీఏ సెడిషన్ యాక్టు, ఈ రకమైన యాక్ట్స్ని దురుపయోగించుకుంటూ కొన్ని వేలాది మందిని వాళ్ళు కాస్త ఇవాళ జైల్లో పెట్టునుంచారు. ఎవడి మీద ఏ ఎవిడెన్స్ దొరకలేదు. యూఏపీఏ కేసెస్లో కన్విక్షన్ రేటు 2%, కానీ 7,000 కంటే ఎక్కువ మంది వాళ్ళ జైల్లో ఉన్నారు. అంటే డెమోక్రటిక్ రైట్స్ మీద ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడి మీద కూడా సెడిషన్ కేసు. మన విలేకరుల మీద కొంతమంది మిగిలారు, విలేకరులు ఎవరైతే నిజాయితీగా దేశంలో ఏమవుతుందో ఆ విషయాన్ని చర్చిస్తున్నారు. ఆ రకమైన విలేకరులందరి మీద ఈ రకమైన దాడులు చేసి ప్రజాస్వామ్యం హక్కులు, ఈ హక్కులు ఏదైతే మన దేశంలో మౌలిక అధికారాలను ఇచ్చిందో రాజ్యాంగం, దాని మీద దాడులు, దాంతోపాటు సామాజిక న్యాయం, ఇవాళ జరుగుతున్న దాడులు మహిళల మీద, ఇంత ఘోరమైన ఈ బ్రూటల్ రేప్సు, మర్డర్సు మహిళల మీద, ముఖ్యంగా మన దళితులు అక్క చెల్లెళ్ళ మీద ఈ రకమైన దౌర్జన్యం మనం ఎప్పుడు అసలు కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. మన ట్రైబల్స్కి, గిరిజనులకి ఏ అధికారం అయితే మనం చాలా కృషి చేసి 60 సంవత్సరాల తర్వాత, మన స్వాతంత్రం 60 సంవత్సరాల తర్వాత యూఏపీఏ ప్రభుత్వంలో మన పార్టీ చాలా ఒత్తిడి పెట్టి ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఆ యాక్ట్ కాస్త వాళ్ళు రద్దు చేస్తున్నారు. ఆ యాక్ట్ రద్దు చేస్తూ ఇవాళ సోషల్ జస్టిస్ అనేది, అది కాకుండా సోషల్ ఇంజస్టిస్ మహిళల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, అన్ని మార్జినలైజ్ సెక్షన్స్ మీద ఇది పెరుగుతుంది. ఇంకోవైపు నుంచి చూస్తే ఆర్థిక సంప్రభుత, ఇవాళ మన దేశం ఒక సంపత్తిని, ఆస్తిని ఒక పెద్ద లూటు జరుగుతుంది. అన్నిటినీ ఇది ప్రైవేటీకరణం ఒకటే కాదు, ప్రైవేటీకరణం అంతా చాలా పెద్ద అడుగు. మన దేశం యొక్క ఆర్థిక పునాదిని సర్వనాశనం చేయడం అంటే మన దేశం యొక్క కెపాసిటీ, ఉత్పాదనకి, ప్రొడక్షన్కి ఏదైతే మనం సృష్టించామో వాటి అన్నిటినీ సర్వనాశనం చేయడం. దేనికి చేయడం? ప్రపంచంలో పెద్ద పెద్ద దోపిడీదారులకి, ప్రపంచంలో ఉన్న ఆ బూజా వర్గానికి, మన దేశంలో ఉన్న బూజా వర్గానికి, పెద్ద కార్పొరేట్స్కి, ఆ కార్పొరేట్స్ కాస్త ఈ ఆస్తిని వాళ్ళకి ఇచ్చి ఈ ప్రైవేటీకరణ కానివ్వండి, ఈ మానిటైజేషన్ ప్లాన్ కానివ్వండి, ఏ రకంగా చేస్తున్నా యాక్చువల్గా జరిగే పరిస్థితి మన దేశం యొక్క ఆస్తిని కాస్త లూటింగ్ జరుగుతుంది. ఇవాళ అన్ని మినరల్ రిసోర్సెస్, మీ కోల్ దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, మీ ఐరన్ దగ్గర నుంచి అన్నిటి ప్రైవేటీకరణ జరుగుతుంది. సో ఆర్థిక సంప్రభుతని సర్వనాశనం చేయడం జరుగుతుంది. అంటే మనం ఇవాళ ఆర్థిక రంగంలో ఆత్మనిర్భరత కాదు, ఇవాళ కాస్త
ఆత్మకు దీన్ని సరెండర్ అంటాం. అంటే ఒక విదేశీ, ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాలకి, పెట్టుబడిదారి అడ్వాన్స్ కంట్రీస్కి, వాళ్ళకి లొంగిపడి ఇవాళ మనకి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆర్థిక రంగంలో. ఫెడరలిజంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏవి ఫినాన్సెస్ వాళ్ళకి ఏదైతే దక్కాలో దాని మీద పెద్ద దాడి జిఎస్టీ ఇది ఇంప్లిమెంట్ చేసింది. దానివల్ల మన రాజ్య ప్రభుత్వాలకి ఇవ్వాల్సింది, అది రాష్ట్రం రాజ్యం అంటే చాలా ఇది పెద్ద ప్రాబ్లం. మాకు హిందీలో ఇది ఉల్టా అవుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజ్యం, భారత రాష్ట్రం, కానీ ఇక్కడ మన తెలుగులో ఇది భారత రాజ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకోసం మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు రాష్ట్రం రాజ్యంలో కొంచెం గడవడవుతుంది. అది మీరు గమనింట్లో ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలకి మధ్యలో మన కేంద్రానికి మధ్యలో ఈ సంబంధంలో జిఎస్టీ వచ్చిన తర్వాత బకాయా ఏదైతే ఉందో రాష్ట్రాలకి ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వటం. అన్ని రంగాల్లో ఏదైతే రాష్ట్రం యొక్క అధికారం ఉందో, వ్యవసాయంలో ఏ రాష్ట్రాన్ని సంప్రదించలేదు. ఈ అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చేటప్పుడు మన విద్యారంగంలో ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించలేదు. అదేవిధంగా కోఆపరేటివ్స్లో నేషనల్ కోఆపరేటివ్స్ తీసుకొచ్చారు. ఒక మినిస్ట్రీ పెట్టాడు. ఆ మినిస్ట్రీ అమిత్ షా గారికి ఇవ్వడంతో అర్థమైంది అసలు దాని ఉద్దేశం ఏంటి. కోఆపరేటివ్స్ స్టేట్ సబ్జెక్ట్, కానీ ఒక్క రాష్ట్రాన్ని కూడా సంప్రదించలేదు. అంటే ఈ దాడులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాల మీద జరుగుతున్నాయో ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. అయ్యా, ఈ దాడుల్ని తట్టుకోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కలిసి దీన్ని కాస్త తట్టుకుంటే తప్పితే ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని, మన ఫెడరలిజంని మనం కాపాడుకోలేము. ఇప్పుడు ఆర్థిక రంగంలో దాడులు జరుగుతున్నాయి. వాటి గురించి ఏమంటుంది? విశాఖ ఉక్కు, ఆ రోజుల్లో నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్న రోజుల్లో విశాఖ ఉక్కు మా హక్కు అని, అదే కానీ నేను చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్లో నా జ్ఞాపకం వచ్చేది అదే. ఆ రోజుల్లో విశాఖ ఉక్కు మన హక్కు అని. ఏమైంది ఆ హక్కు? ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ అవుతుంది. దాన్ని వ్యతిరేకిస్తారా? పార్లమెంట్లో నుంచుని ఈ అన్ని విధానాలని సమర్థించడం, దాని తర్వాత రాష్ట్రానికి వచ్చి వీటికి అగెన్స్ట్గా అది ఉంచడం, అది కుదరదు. అందుకోసం మనవి ఇవాళ మీ చీఫ్ మినిస్టర్ గారికి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇవాళ ఈ ప్రమాదాలను చూసుకుంటూ వీటిని తట్టుకోవాలంటే అందరూ కలిసి వస్తే తప్పితే, అన్నీ బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి వస్తే తప్పితే ఈ ప్రమాదాన్ని మనం తట్టుకోలేము. గుర్తించండి, మన హిస్టరీ ఆంధ్రాది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఇదే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద జ్యోతి బసు గారు కలకత్తాలో కాన్క్లేవ్ పెట్టాడు, ఫారూక్ అబ్దుల్లా గారు శ్రీనగర్లో కాన్క్లేవ్ పెట్టాడు, ఇక్కడ విజయవాడలో ఎన్టీ రామారావు గారు కాన్క్లేవ్ పెట్టాడు. అందరూ ముఖ్యమంత్రులు, నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చి దీన్ని సరిదిద్దాలి అనే ఒత్తిడి పెట్టిన తర్వాత ఆ సర్కారియా కమిషన్ వచ్చింది. దాని రికమెండేషన్స్ మీద చాలా కొన్ని మార్పులు వచ్చాయి, కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే మన ఆంధ్రదేశానికి ఒక చరిత్ర ఉంది. ఇది గతంలో ఆంధ్రదేశం యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇవాళ మళ్ళీ ఆ రకమైన పరిస్థితి వచ్చింది. దానికి రెస్పాన్స్ ఏంటో అది వాళ్ళే చెప్పాలి. దానికి ఆ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి చెప్పించడానికి ఒత్తిడి ప్రజా ఉద్యమాల ద్వారా మీరు పెట్టాలి. దాంట్లో సిపిఐఎం ఒక పాత్ర కూడా ఉంది. కానీ రాజ్యాంగాన్ని ధ్వంసదానితో పాటు ఆ హిందుత్వ ఎజెండా పూర్తి కాదు.
రాజ్యాంగం సృష్టించిన సంస్థలన్నింటినీ ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆ సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే తప్పితే ఇది సాధించలేరు. అందుకోసం దాడి. ఇవాళ చూడండి పార్లమెంటు పరిస్థితి ఏంటో. ఒక్క చట్టం మీద చర్చ జరగదు. ఒక్క చట్టం మీద, ప్రజలకి అవసరమైన విషయాల మీద చర్చ లేదు. 3 నిమిషాల్లో చట్టం పాస్ అయిపోతుంది. పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి, పరిశీలిస్తాయి. ఆ పద్ధతి కాస్త టోటల్గా వాళ్ళు అబాండన్ చేశారు. అంటే పార్లమెంటు యొక్క ఆ సంస్థని దాన్ని ఇవాళ చాలా బలహీనపరచడం, ఇది చాలా ప్రమాదకరమైంది. మన రాజ్యాంగం మొదలవుతుంది ఏ వర్డ్స్ తోటి, వి ద పీపుల్ అంటాం, హమ్ లోగ్ అంటారు హిందీలో. వి ద పీపుల్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో దేశ సంప్రభుత ప్రజల చేతిలో ఉంది. ప్రజలది దేశ సంప్రభుత. ఎలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజలు? వాళ్ళ ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకు జవాబు ఇవ్వాలి ప్రజలకి. ఆ ఎంపీలకి, ఎమ్మెల్యేస్కి ఆ ప్రభుత్వాలు ఏదైతే ఏర్పడతాయో వాళ్ళు జవాబు ఇవ్వాలి పార్లమెంట్లో. కానీ ఆ పార్లమెంటే బలహీనపరిచి అది పని చేయకపోతే దీని అర్థం ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ ఏమీ లేదు. తనకు చేయాల్సింది తను చేసుకుంటూ ఉంటుంది, అడిగేవాడు ఎవడు లేడు. అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మన కోర్టు కచేరీలు తీసుకోండి. 3 ఏళ్ల నుంచి ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ స్టేట్ని డిజాల్వ్ చేశారు. దాని మీద పిటిషన్స్ ఇప్పటివరకు పెండింగ్, హియరింగే మొదలు కాలేదు. సిఏఏ దాన్ని ఛాలెంజ్ చేస్తున్న పిటిషన్స్ ఇప్పటివరకు హియరింగ్ మొదలు కాలేదు. మన ఇది ఎలక్ట్రల్ బాండ్స్ దేనివల్ల అయితే మన దేశంలో ఈ కుంభకర్ణ అది పొలిటికల్ కరప్షన్ లీగలైజ్ అయిందో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. అది కూడా ఇప్పటివరకు హియరింగ్ మొదలు కాలేదు. ప్రజలకు అనుకూలంగా కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు జరగడం జరుగుతాయి. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన కోర్టు కచేరీ, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్. ఎవడో ఒక జడ్జు అలహాబాద్ హైకోర్టులో వేరే కేసు ఏదో వింటూ ఒక కమెంట్ చేశాడు. ఈ కోవిడ్ పరిస్థితి, ఓమైక్రాన్ వచ్చింది, అందుకోసం యూపీ ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తే బెటర్ ఏమో అని అది ఆయన అభిప్రాయం. దానిని అలహాబాద్ హైకోర్టు ఇది ఈ విధంగా రికమెండ్ చేసింది, యూపీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని. ఎలక్షన్ కమిషన్ అందరు అధికారులని పిలిచింది ఒక సలహా తీసుకోవడానికి, ఏంటి పోస్ట్పోన్ చేద్దామా లేదా అని. ఏదైనా అర్థం ఉందా? ఇది ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోస్ట్పోన్ చేయాలి అంటే ఇప్పుడు బీజేపీ గెలుస్తుందో లేదో అనేది చాలా వాళ్ళకి ఒక పెద్ద ఇష్యూ కింద ఏర్పడింది. అసలు అదే ముఖ్య కారణం. మోదీ గారు ఈ చట్టాలని వెనక్కి తీసుకున్నాడు, అగ్రికల్చర్ లాస్ని. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ పనిచేసేది ఈ పాలక పార్టీలకి అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ విధంగా. అంటే ఈ రకంగా ఈ సంస్థలు ఏవైతే ఇండిపెండెంట్గా మన రాజ్యాంగాన్ని కాపాడాలో వాటిని బలహీనపరచడం, దీంతోపాటు సిబిఐ, ఈడీ ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటుందో తన రాజకీయ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ బీజేపీను ప్రభుత్వం. అంటే రాజ్యాంగంతో పాటు రాజ్యాంగం సృష్టించిన స్వాతంత్ర సంస్థలు వాటన్నిటిని కూడా బలహీనపరచడం, ఇది ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే ఏంటి దారి? ఈ గత 3 సంవత్సరాల్లోనే 2 ఉదాహరణలు నేను చెప్తాను. ఒకటి, ఈ సిఏఏ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ప్రజా ఉద్యమాలు సృష్టి అయ్యాయి, పెరిగాయి దేశంలో. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఒకటే కాదు, ప్రతి ప్రాంతంలోనూ దేశంలో దానికి వ్యతిరేకంగా, అంటే సిటిజన్షిప్కి మతానికి ఏమీ సంబంధం లేదనే విషయం ఏదైతే రాజ్యాంగం ఉంటుందో, యువకులు ఎవరైతే 2000 సంవత్సరంలో పుట్టారో అప్పటి నుంచి ఆ తరం ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండో చేతిలో మన దేశ జెండాని తీసుకుని వాళ్ళు దీనికి వ్యతిరేకంగా
పూర్తిగా దేశంలో పెద్ద ఎత్తున దిగారు. దానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఘర్షణలు పెంచింది, మతోన్మాద దాడులు చేసింది. ఢిల్లీలో ఆ మతోన్మాద దాడుల్లో అనేక మంది ప్రాణాలు పోయాయి. ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే దాడులు చేయించారో వాళ్ళ మీదగా ఏమీ కేసులు లేవు. ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళ మీద కేసులు. ఈ రకంగా వీటన్నిటిని తట్టుకుంటూ ఆ ఉద్యమం ప్రజా ఉద్యమం పెరిగింది. ఏ రాజకీయ పార్టీ నాయకత్వంలో కాదు, అది ప్రజా ఉద్యమం పెరిగింది. అదే మన రైతాంగ ఉద్యమం తీసుకోండి. సంయుక్త కిసాన్ మోర్చా యొక్క నాయకత్వంలో రాజకీయ పార్టీలు అందరూ సమర్థించారు, సహానుభూతి చెప్పారు, సాలిడారిటీ యాక్షన్స్ తీసుకున్నాం. కానీ నడిపింది రైతాంగమే. వాళ్ళే స్పాంటేనియస్గా వాళ్ళు సాధించారు. ఈ ప్రెషర్ పెట్టి మోదీకి వ్యతిరేకంగా మోదీకి వెనకడుగు వేయాల్సి వచ్చింది. అంటే ఇవాళ దారి ఏదైతే మనకు కనిపిస్తుందో వీటన్నింటికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మనం చూసాం. ఇందాక మీకు చిల్లీ గురించి, పెరు గురించి, కొలంబియా గురించి చెప్పాను. ఎక్కడైతే ప్రజలు వాళ్ళు కాస్త ఇవాళ ఈ విధానాలకి వ్యతిరేకంగా, ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరంకుశ తత్వాలకి వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రజలు వాళ్ళ ఐక్యతకి ఆధారంగా పోరాటంలోకి దిగారో అక్కడ వాళ్ళు కాస్త విజయం సాధించారు. చిలీ ప్రజలు సాధించగలిగితే 50 సంవత్సరాలు పోరాడి, మన పెరులో, కొలంబియాలో ఇవాళ సాధించగలిగితే అనేక దేశాల్లో ఈ రకంగా ఆ ప్రజా ఉద్యమాలు సాధిస్తున్నాయి. మన దేశంలో అదే రకంగా ఈ ప్రజా ఉద్యమాల్ని బలపరిచి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ హిందుత్వ ఎజెండానికి వ్యతిరేకంగా, ఈ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే మన సంపత్తిని, మన ఆస్తిని ఈ రకంగా లూటు చేస్తున్నాయో వీటికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రజా ఉద్యమాలు బలపరచడం, దానికి ఆధారంగా దీన్ని తట్టుకోవడమే కాదు, వెనక దెబ్బ వీళ్ళని కొట్టి ఈ మోదీ ప్రభుత్వాన్ని దించడం, అది ముఖ్యమైన ఉద్దేశం. దేని గురించి అయితే ఇవాళ మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు జాతీయ స్థాయిలో మనం తీసుకుందాం, మనం 23వ మహాసభల్లో. కానీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఇది ఏ విధంగా ప్రకటిస్తోందో ఈ ప్రమాదాలన్నీ మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, వీటన్నిటి మీద రాబోయే సమయంలో ఏ ఎత్తుగడలు మనం తీసుకోవాలి, ఏ రకమైన కార్యక్రమం మనం తీసుకోవాలి, ఆ డీటెయిల్స్, నిర్ణయాలు ఈ 26 మహాసభలో మీరందరూ, డెలిగేట్స్ అందరూ కలిసి నిర్ణయిస్తారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఉద్యమాల్ని బలపరచడం కాకుండా ఇంక వేరే మార్గం లేదు. ప్రజానీకం యొక్క చైతన్యాన్ని పెంచి ఉద్యమాల్లో ఈ ఐక్యతని బలపరచడం, దానికి ఆధారంగానే సిఐఏ వ్యతిరేక ఉద్యమం కానివ్వండి, మన రైతాంగ ఉద్యమం కానివ్వండి, ఇవాళ మన కార్మిక వర్గాల ఉద్యమం ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా రాబోయే 26, 27వ తారీఖుని మళ్ళీ ఒక 2 రోజుల స్ట్రైకు, ఈ ప్రైవేటీకరణం, ఈ లూటుకి వ్యతిరేకంగా ఈ 3 సంవత్సరాల్లో 3 ఆల్ ఇండియా స్ట్రైక్స్కి సెంట్రల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చారు పిలుపు. ఈ మాట పెరిగిన ఐక్యత మన రైతుల మధ్యలో, కార్మికుల మధ్యలో, అగ్రికల్చర్ లేబర్ మధ్యలో ఇది చాలా ముఖ్యమైన పరిణామం. మొదటిసారి మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున మన కార్మిక వర్గం, మన రైతాంగం, రైతు కూలీలు వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమానికి ఐక్యతగా దిగారు. ఈ మాట ఈ రైతాంగ ఉద్యమంలో అది చాలా ముఖ్యమైన పరిణామం. దానివల్ల ఈ ఐక్యతని ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. అంటే ఈ అన్ని రంగాల్లో ఈ ఉద్యమాలు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని బలపరుస్తూ మన పార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఈ ఐక్యతని బలపరచడం, ఈ ఐక్యతకి ఆధారంగా ఉద్యమాల్ని ఇంకా పెద్ద ఎత్తున బలపరచడం, అదే ఇవాళ ఈ రకమైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో దానికి సమాధానం.
ఈ నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్రం వరకు ఖచ్చితంగా ఈ 26వ మహాసభల్లో తీసుకుంటారు. మన పార్టీ వాళ్ళు, మన డెలిగేట్స్ ఈ మహాసభల్లో ఆ నిర్ణయాలు రాష్ట్ర స్థాయి వరకు తీసుకుంటారు. కానీ మా 23వ అఖిల భారతీయ మహాసభల్లో, ఆ మహాసభల్లో ఈ చర్చకి ఆధారంగానే అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం నేను మిమ్మల్ని ఆఖరిని ఆహ్వానించేది, మన చరిత్ర, మన వారసత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఇందాక కృష్ణయ్య గారు చెప్పారు, మనందరికీ తెలిసిన విషయమే, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మన దేశాన్ని కాపాడడం, ఈ మతోన్మాద రాజకీయాలకి, దాడులకి వ్యతిరేకంగా మన దేశాన్ని కాపాడడంతో పాటు మన దేశాన్ని సోషలిజం వైపు తీసుకెళ్ళడం, మన విప్లవోద్యమాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడం, అది మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని బలపరుస్తూ మీరు నిర్ణయాలు తీసుకుంటారని ఆ విశ్వాసంతో మీ అందరికీ నేను మీ ఈ కాన్ఫరెన్స్ యొక్క సక్సెస్కి గ్రీట్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ తిరిగి నా లాగసలం.